ఉందో గత 12 బిల్లులను ప్రవేశపెట్టి గత అసెంబ్లీ సమావేశాల లోపల నిన్నటి వరకు ముగిసినటువంటి సమావేశాల లోపల మేమంతా బాగా చేశాము, ప్రజా సమస్యల మీద చర్చించాం అనేటువంటిది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే వాళ్ళకే వదిలేస్తాం. అది ఇంత అధ్వాన్నంగా, ఇంత అసభ్యకరంగా, వ్యక్తిగత దూషణలతోని ఒకరి మీద ఒకరు, మీ కుటుంబం అంటే మీ కుటుంబం, మీ ఇంట్లో ఉండే లేడీస్ అంటే మా ఇంట్లో ఉండే లేడీసు, ఈ రకమైనటువంటి పదజాలంతోని ముఖ్యమంత్రి గారు, అదే స్థాయిలో ఉండేటువంటి ప్రతిపక్ష నేత కేటీఆర్ గారు మాట్లాడుకోవడం అనేటువంటిది ప్రజలు గౌరవించడం లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలేంది, ఏం చర్చ పెట్టాలా, రైతులకున్న సమస్యలేంది, నిరుద్యోగం మీద సమస్యలేమిటి, రైతు భరోసా ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇచ్చాము. అదేవిధంగా ఒకటే మాటలో చెప్పేస్తున్నారు వాళ్ళు, ఏంటంటే రైతు రుణమాఫీ అయిపోయిందిగా, చాలా వరకు అయిపోయినాయి, 6 గ్యారెంటీలు అన్నీ అయిపోయినాయి అని చెప్పేటువంటి పద్ధతి బాగాలేదండి. ఇది ఒక గంట అసెంబ్లీ నడిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అసెంబ్లీ కాదు, లా అండ్ ఆర్డరు, అడ్మినిస్ట్రేషను, ఆఫీసర్ల జీతాలు, ఇవన్నీ సిబ్బంది జీతాలు, ఇవన్నీ కలిపితే విపరీతమైన ఖర్చు ఒక గంటకు వస్తుంది. టీఏడిఏలు, జీతాలు, జీతభత్యాలు, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం మనం? ప్రజల సొమ్మును ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? నిజమైన ప్రజా సమస్యలు ఒక్కటైనా చర్చకు వచ్చిందా? ఒకరి మీద ఒకరి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ రకమైనటువంటి చర్చలు అనేటువంటిది జరగడం అనేటువంటిది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడేదానికి అర్థం ఉందా? మీ వ్యక్తిగత అంశాలను మాట్లాడుకోవడానికి అసెంబ్లీ ఉందా? మీ గతంలో వచ్చినటువంటి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారు మాట్లాడినారు. ఇవి మళ్ళీ అదే పద్ధతి లోపల బయట అదే సభల్లో అదే జరుగుతుంది, చట్టసభల్లో అదే జరుగుతుంది. దారుణమైనటువంటి అంశం అది. ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, వాళ్ళు అప్పులు చేసినారు మేము కడుతున్నామని చెప్పి. వాళ్ళు వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం అనేటువంటి నిరంతరంగా కొనసాగేటువంటి ఒక వ్యవస్థ అది. ఒకవేళ నన్ను జైల్లో ఇబ్బందులు పెట్టారు, నేను తలుచుకుంటే నేను కక్ష సాధిస్తే వాళ్ళని జైల్లో పెట్టగలను అంటే, జైల్లో పెట్టగలను అంటే వాళ్ళు నేరం చేస్తే కూడా పెట్టలేకపోతున్నావా, లేకపోతే వాళ్ళని వదిలేస్తున్నావా? రేవంత్ రెడ్డి గారి ప్రశ్న, భారతీయ జనతా పార్టీ మీ మధ్యన ఏమైనా అవగాహన ఒప్పందం ఉందా? జైల్లో పెట్టవలసినటువంటి అర్హతలు ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు ఉంటే మరి ఎందుకు పెట్టడం లేదు? అదేదో సానుభూతిగా నేను వదిలేస్తున్నాను అనేటువంటి పద్ధతి లోపల అంటే ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? రోజు తిట్ల పురాణము, తిట్ల దండకము, పేగులు మెడలేసుకొని తిరుగుతా, మీ కళ్ళు వీకి గోళీలు ఆడుకుంటా, వీళ్ళంటే వాళ్ళు అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాబట్టి వల్ల తెలంగాణ సమాజం అమరుల ఆకాంక్ష మేరకు అనేక బలిదానాల తర్వాత 1969లో 360 పైగా చనిపోయినటువంటి, పోలీస్ కాల్పుల్లో చనిపోయినటువంటి, వీర మరణం చెందినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, మొన్న ఈ మధ్య జరిగినటువంటి 2వ తెలంగాణ రాష్ట్ర సాధనలో 1500 నుంచి 1600 మంది చనిపోయినటువంటి అమరుల స్ఫూర్తిగా ఏర్పడినటువంటి, త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఇటువంటి చర్చ జరుగుతుందని నేను ఊహించలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 69 నుంచి నేను ఉన్నాను. మేము అనుకోలే. గతంలో జరిగే 9 ఏళ్ల పాలన, కేసీఆర్ పాలన అట్లాగే ఉంది. వీళ్ళు ఒకటిన్నర మీరు అప్పులు చేస్తుంటే మీరు అప్పులు, మీ అప్పులు మా అప్పులు ఏందండి? మీ జాగిరా? కాంగ్రెస్ బీఆర్ఎస్ జాగిరా తెలంగాణ? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? తప్పులు ఏం జరిగింది లేదు, వాళ్ళు అప్పులు చేసినట్టే మీరు అంతకంటే అప్పులు ఎక్కువ చేసారు. మీరే చెప్తున్నారు 1,58,000 కోట్లు అప్పు చేసినాము అనేటువంటి తెలుస్తున్నారు. దాంట్లో ఇంకేదో ఒకటి చెప్తారు అర్థం కాని వాడికి చెప్పినట్టుగా. ఏది 4,000 కోట్లు మాత్రమే ఏం చేసినాం, 1,54,000 కోట్లు మాత్రం వాళ్ళ అప్పులు తీర్చడానికి. ఇప్పుడు మీరు చేస్తున్నారు అప్పులు. రేపు మీరు ఎట్లా రారు? కాంగ్రెస్ మీ ఎవరు చెల్లించాలా? భారతీయ జనతా పార్టీ చెల్లించాలా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడడానికి అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నటువంటిది. ఏం జరిగిందో చెప్పమనండి, ఒక్కటనే చెప్పమనండి. రైతు రుణమాఫీ 100% స్టాచ్యురేషన్ జరిగిందా? రైతులకు సంబంధించినటువంటి భరోసా ఏదైతుందో ఏడాది వరకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇందులో ఒకటి వెంకటరెడ్డి గారు, కీలకంగా బీసీ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్లో సపోర్ట్ చేయాలి బీజేపీ అంటున్నారు. సో దాన్ని ఆమోదించదగ్గ విషయం అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేరినటువంటి బీసీ గణన చేపట్టింది, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది అన్ని రాష్ట్రాల కంటే. ఈ అంశాలు కొంచెం కీలకంగా ఉన్నాయంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, దాంట్లో బీసీలకు స్థానమే లేదు. ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, శాసనసభాపక్ష నాయకులు కేసీఆర్ గారే ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, అన్ని వాళ్ళే ఉంటారు, మాట్లాడేది వాళ్ళే. కనీసం ఒక్క బీసీ నాన్న శ్రీనివాస్ యాదవ్ గారు నన్ను మాట్లాడనిస్తున్నారా సభలో?
వీళ్ళు ఊరుకొని వాళ్ళ మాట్లాడచ్చు కదా. కాబట్టి వాళ్ళు అట్లా పక్కకు పెట్టండి. ఇంకా వీళ్ళు చెప్తారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీసీల మీద మాకు ఉన్నది ముసలిక నీరు. ఎందుకంటే వీళ్ళు బిల్లు పెట్టారు, అది పాస్ చేసినాం. మేము కూడా మా శాసనసభ్యులు కూడా దానికి ఆమోదం చెప్పడం జరిగింది. మరి అది ఎట్లా పాస్ అవుతుంది, ఏంది, దానికి ఉండే మంచి చెడ్డ వ్యవహారాలు ఏంది అనేటువంటిది చర్చ జరగాలి కదా. మీరు కామారెడ్డిలో ఇచ్చేటప్పుడు మోదీ గారిని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారిని అడిగి, అయ్యా మేము ఇట్లా రిజర్వేషన్ 42% ఇవ్వదలుచుకున్నాము, మరి మీ సహకారం కావాలి అని చెప్పినారా? దానికి సంబంధించినటువంటి చట్టబద్ధమైన ఇబ్బందులు లేదు. రామ్మోహన్ గారు 2-3 సందర్భాల్లో చెప్తున్నారు, అది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు పోతుంది అనేటువంటిది ఒకటి కిషన్ రెడ్డి గారి అంశం మళ్ళీ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు మనకు సమయం ఉంది, ఒకసారి మనం ఒకసారి మాట్లాడొద్దాం. మళ్ళీ మనకి రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్. ఎస్ రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా చాలా కీలకంగా అసెంబ్లీ సమావేశాలు, ఎప్పుడైనా సరే అసెంబ్లీ